హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈపీఎఫ్ అయితే మనం నెంబర్ ఆఫ్ వేస్తో అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను కనిపిస్తుంది కదా, ఇదైతే నేను విత్డ్రా చేసిన అమౌంట్ చాలా క్లియర్గా అయితే నేను ఉమాంగ్ యాప్ నుంచి చెక్ చేసుకున్నాను. అదేవిధంగా స్టేటస్ కూడా నేను రీఫండ్కి ఎప్పుడైతే ట్రై చేశానో ఆ అమౌంట్ కూడా నేను ఇక్కడే ఉమాంగ్ యాప్ నుంచి ట్రై చేశాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్, ఇది ప్లేస్టోర్లో ఉంటుంది. సో మీకు కానీ ఇది ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో క్లియర్గా చూడండి. అదేవిధంగా వన్ మోర్ వే కూడా ఉంది, అది ఎస్ఎంఎస్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ డెస్క్టాప్, మీకు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కావాలంటే సిస్టమ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మనకైతే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కనిపిస్తాయి. ఈ విధంగా ఈపీఎఫ్ సంబంధించినవి, గ్యాస్, మీకు ఇండియన్ గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, అదేవిధంగా డిజిలాకర్ ఉంటుంది, ఎన్పిఎస్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఈపీఎఫ్ అయితే నేను చెక్ చేస్తున్నాను. ఈ ఏదైతే ఈపీఎఫ్ ఉందో ఈ పిఎఫ్ కోసం అయితే నేను ఇక్కడ యూఏఎన్ నెంబర్ తీసుకోవాల్సి వచ్చింది. యూఏఎన్ నెంబర్ తీసుకొని మనమైతే లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ బిఫోర్ ఏంటంటే మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇస్తే అది అథెంటికేషన్ అయితేనే మాత్రం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఏదో అప్డేట్ వచ్చినట్టుంది. ఆ అప్డేట్ కోసం అయితే ఏదో అడుగుతుంది. సో నేను అయితే కన్ఫర్మ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈపీఎఫ్ మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టోటల్గా అయితే మీకు హిస్టరీ కనిపిస్తుంది. మీకు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారు, ఆ కంపెనీలో ఎంతెంత బ్యాలెన్స్ ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడైతే నాకు కనిపిస్తుంది ఎంప్లాయీ షేర్ అయితే 4,95,000 ఉంది, ఎంప్లాయర్ షేర్ అయితే 3,76,000 ఉంది, పెన్షన్ కాంట్రిబ్యూషన్ అయితే 76,000. ఈ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే మనం 60 సంవత్సరాలు వచ్చేంతవరకు అయితే విత్డ్రా చేయలేము. రిమైనింగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకునే రీజన్ని బట్టి అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇది బేసిక్ ఉమాంగ్ యాప్ నుంచి తీసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే వన్ మోర్ వే ఏంటి అంటే డెస్క్టాప్ యాప్ కూడా ఉంటుంది. దీంట్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ షాట్స్ అనేది, మీకైతే ఈ స్క్రీన్ షాట్లో ఏదైతే చూపిస్తుందో దాని విధంగానే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ఎంప్లాయీ అదేవిధంగా ఎంత అమౌంట్ ఎవ్రీ మంత్ డిపాజిట్ చేస్తున్నారు, అదేవిధంగా ఎగ్జిట్ ఏదైతే మీకు ఇంతకుముందు కంపెనీలో పనిచేసిన డేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్కేస్ మీకు ఏదైనా ఫాల్ట్గా కనిపిస్తే మీరైతే రిక్వెస్ట్ రైట్ చేస్తే అది మళ్ళీ ఎంప్లాయర్కి వెళ్తుంది, కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఈ మోడిఫికేషన్స్ అనేది అవి కానీ ఎంప్లాయర్ అప్రూవ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈకేవైసీ సంబంధించింది, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధారు, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కూడా ఏదైనా చేంజ్ అయ్యి ఉన్నా కానీ, అకౌంట్ నెంబర్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఎంప్లాయర్కే వెళ్తాయి. మీకు కానీ ఆ చిన్న కంపెనీస్ అయ్యండి, హెచ్ఆర్ మీకు తెలిసి ఉంటే ఆ రిక్వెస్ట్ ట్రై చేసిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ అయితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. లేదంటే ఆటో అప్రూవ్ ఉంటుంది, లేదంటే 90 డేస్ లోపల ఏదో ఒక స్టేటస్ అయితే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది.